ఎవరికన్నా అన్ని కలిపి జనరల్ గా కూటమి పాలనకు 100 మార్క్స్ అనేది వాస్తవం. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. అనుమానం ఉన్న వాళ్ళు మూర్ఖులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న విషయము దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము, అభివృద్ధికి సహకరిస్తున్నాము. దానిలో ఏం అనుమానం లేదు. అనుమానం ఉన్నోళ్ళు అప్పుడు హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బెస్ట్. కళ్ళు వినడం కళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బెస్ట్. అంటే అనుమానం ఉన్నోళ్ళు. తెలంగాణలో దరిద్ర పాలన, ఒక అవినీతి పాలన. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదు, నా తల నరికినా పైసా లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లాగానే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి విషయంలో చూసిన తర్వాత మేము పొరపాటు చేసినాము, ఇటు వేయాల్సిన ఓటు అటేసినాము. కాబట్టి ఈ పొరపాటు మళ్ళీ జరగద్దు అని చెప్పి ఎప్పుడు ఎన్నికలు వస్తాయరా అని చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్వతహాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పక్క చేసుకుంటాం. తెలంగాణలోని బీజేపీను బీఆర్ఎస్ ఒక కూటమంటున్నారు సార్. తెలంగాణ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అంటున్నారు వాళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. ఇలా బీజేపీ బీఆర్ఎస్ కొడితే మేము వాళ్ళు కలిసి పోటీ చేసినాం ఎప్పుడైనా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో పోటీ చేయలే.